పూరా లోకల్ కోర్టుల గురించి అలాగే చట్టాల గురించి బాగా బాగా మాట్లాడుతున్నారు. అంటే అందరికీ తెలుస్తుంది, చూసే వాళ్ళకి వినే వాళ్ళకి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అనేది ఒకటి నడుస్తుంది, ట్రెండింగ్ టాపిక్ తెలంగాణలో. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు రిజర్వేషన్ మొత్తం వద్దంటానండి నేను. అది ఇంక 75 సంవత్సరాలు అవుతుందండి, స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతుందండి. ఇంకా మన రిజర్వేషన్లు ఎందుకండి? ఇంకా మనకి రిజర్వేషన్లు ఎందుకు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అనిపిస్తుంది? రాజకీయ నాయకుల యొక్క స్వార్థం కోసం అండి. మిమ్మల్ని పుజ్జగించాలి, మీ కులాన్ని పుజ్జగించాలి, మీ కులాన్ని పుజ్జగించాలి, మీకు ఇది ఇస్తా, మీకు ఇది ఇస్తా, మీకు ఇది ఇస్తా, నేను అధికారంలో ఉండాలి. ఏమంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, వాడు ఓసీయా, బీసీ, ఎస్టీ, ఎస్సీ కాదండి. ఎవరు పేదవాడైనా, ఎవరు ఆర్థికంగా వెనకబాటు ఉన్నా, ఎవరు సామాజికంగా అలాంటి రుగ్మతలతో ఇంకా ఇబ్బంది పడుతున్నా వారి కోసం సహాయం చేయండి. ఇప్పుడు అతను ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ ఎవరైనా వచ్చండి. ట్రీట్మెంట్ కూడా ఓసీకి ఒకలాగా, బీసీకి ఒకలాగా, ఎస్సీకి ఎస్టీకి ఒకలాగా జరుగుతుందా? అంటే కొంతవరకు ఇంకా ఇప్పుడు కూడా సమాజంలో 75-78 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అట్లాంటి రుగ్మతలు ఇంకా అక్కడక్కడ ఉన్నాయండి. దాంట్లో మనం ఏమీ కాదని ఏమి అనలేము, పూర్తిగా పోయినా అనలేమండి. సో దానికి కారణం అయితే మాత్రం మన వ్యవస్థేనండి. ఇప్పుడు ఉన్నత వర్గాలు అలాగే బడుగు బలహీన వర్గాలు అనేటివి ఉన్నాయి మనకి. బడుగు బలహీన వర్గాలలో కూడా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, ఉన్నత వర్గాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇక్కడ డబ్బున అదే చెప్తున్నాను స్వామి. ఇప్పుడు ఓసీలైనా, బీసీలైనా, ఎస్టీలైనా ఎవరు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు వారికి ఆ సహాయం చేయండి. చదువులోనూ లేకపోతే వైద్యంలోనూ ఇంక ఉపాధిలోనూ సహాయం చేయండి. ఇంక రెండోది, ఎవరైనా అట్లా కుల వివక్షతో ఇంకా వాళ్ళు ఏమైనా దూషించేటట్టు అట్లా జరుగుతుందంటే ఆ చట్టాలు కఠినంగా అమలు చేయండి. ఏదో నామమాత్రం మీ మీద కక్ష, వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం కోసం ఆ చట్టాలను ప్రయోగించకుండా నిజంగా అలాంటి దోషాలను జరిగితే పూర్తి స్థాయిలో అమలు చేయమని కోరుకుందాం మనం. అది ఇంకోటి చెప్తాను మళ్ళీ, సహజంగానే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలు అనేవి మనకి రాజ్యాంగం వచ్చిన తర్వాత వచ్చినాయి. మనకి ఇన్ని లేవండి. మనకి చతుర్వర్ణాలు ఉన్నాయంతే. మనకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాలండి. ఇప్పుడు వాటిని బీసీలు చేసి బీసీలో 100 పైన ఉపకులాలు అంటున్నామండి. ఎస్సీ, ఎస్టీలు చేసి దాంట్లో 10-20 ఉపకులాలు అంటున్నామండి. ఓసీలు అని చెప్పేసి దాంట్లో ఎన్నో ఉపకులాలు కులాలు అని చెప్పి అంటున్నామండి. ఇన్ని ఇంకా మనం పెంచుకున్నాం కదా. అసలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాలు ప్రశాంతంగా ఉండేదండి. అయితే అర్థం వేరేనండి. బ్రాహ్మణులు అంటే ఎవరు? శము, ధమ, తప, శౌచం, క్షాంతిర్జావమేవచ, జ్ఞానం, విజ్ఞానం, ఆస్తిక్యం, బ్రహ్మకర్మ స్వభావజం. ఈ లక్షణాలు మీలో ఉంటేనే మీరు బ్రాహ్మణులు. బ్రాహ్మణులు వర్ణంలో పుడితే మీరు బ్రాహ్మణులు కాదండి. ఈ భగవద్గీతలో చెప్పబడిన ఈ 18వ అధ్యాయంలో 42వ శ్లోకంలో చెప్పబడిన ఈ లక్షణాలు అన్నీ మీకుంటే మీరు బ్రాహ్మణులు. శౌర్యం, తేజో, ధృతిర్దాక్ష్యం, యుద్ధే, చాప్య పలాయనం, దానమీశ్వర భావచ, క్షాత్రం, కర్మ స్వభావజం. ఈ లక్షణాలు మీకుంటే మీరు క్షత్రియులు. మీరు ఏ వర్ణంలో ఏ కులంలో జన్మించిన. కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్యకర్మ స్వభావజం. ఈ లక్షణాలు ఎవరికుంటే వారు వైశ్యులు. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. ఇది ఎవరుంటే వారు శూద్రులు. అయ్యా సహజంగా అంటున్నాం కానండి, మనం ఊరికే దుమ్మెత్తిపోయాలని అంటున్నాం కానీ, కుల వివక్ష అని చెప్పి అంటున్నాం కానీ, సహజంగా అది చేసే పనిని బట్టి ఆ మర్యాద ఉండిపోయిందండి అంతే. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆయన దగ్గర పనిచేసేటువంటి అటెండెంట్ ఒకే శాలరీ ఉంటుందండి? ఒకే మర్యాద ఉంటుందా? కలెక్టర్కి, ఆయన డ్రైవర్కి ఒకే ప్రోటోకాల్ గౌరవం ఉంటుందండి? అది ఎప్పటి నుంచో వస్తుంది కదా. అంటే అనాది కాలం నుంచి రాజులు, మంత్రులు, తర్వాత సైనికులు. అంటే పోన్లేండి, ఆ వ్యవస్థ ఏమో మంచిది కాదు, అదంతా హైందవం అని చెప్పేసి ఏదో ముద్ర వేసి బురద వేసేసామండి. పోనీ ఇప్పుడు రాజ్యాంగం ప్రకారంగా ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలో అయినా ఆ కలెక్టర్కి, ఆయన బంట్రోత్కి, ఆయన డ్రైవర్కి, ముగ్గురికి సమానమైన ప్రోటోకాల్ గౌరవం ఉంటుందంటారా? సమానమైన వేతనం ఉందా? అంటే వాళ్ళ మెరిట్ని బట్టి ఉంటుంది, వాళ్ళు చదువుకునే చదువుని బట్టి. అదే పూర్వకాలంలో కూడా మీ దగ్గర శమము, దమము, ఇంద్రియ నిగ్రహం, తర్వాత శుచి, శుభ్రత, జ్ఞానం, విజ్ఞానం ఇవన్నీ ఉంటే మీరు బ్రాహ్మణులు. శౌర్యం, తేజస్సు, దృఢనిశ్చయం, ఇంద్రియ నిగ్రహం, యుద్ధంలో వెనకడికి వేయకపోవటం, నాయకత్వ లక్షణాలు, దాన గుణం ఇవన్నీ ఉంటే మీరు క్షత్రియులు. మీకు అర్థమైందా స్వామి? ఇది కూడా అంతే. మీరు చేసే పనిని బట్టి, మీ లక్షణాన్ని బట్టి ఇక్కడ కూడా అంతేనండి.